హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే వెజిటేబుల్ రైస్ అండి. సో వెజిటేబుల్ రైస్ కోసం కర్రీ కోసం అయితే చేస్తున్నాను. ఆలు, క్యాప్సికమ్, దాంట్లో కొంచెం పచ్చి బఠానీ వేసాను, ఉల్లిపాయలు, అల్లం వెల్లి పేస్ట్ వేసి పోపు వేసాను అనమాట. సో ఇది కర్రీ కోసం అండి. క్యాప్సికమ్, పచ్చి బఠానీ, ఆలు ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. చూద్దాం టేస్ట్ అయితే ఎలా వచ్చిందో. నెక్స్ట్ అయితే రైస్ కోసం అయితే పుదీనా, కొత్తిమీర, బీన్స్ కట్ చేసుకున్న, దాంట్లో కూడా ఆలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న రైస్ అనమాట. ఇవి వెజిటేబుల్ రైస్లోకి మనం వేసుకోబోయే ఐటమ్స్ అనమాట. ఒకసారి అయితే చూడండి. కొత్తిమీర, పుదీనా, బీన్స్ అయితే చూడండి డైమండ్ షేప్లో కట్ చేశాను. బాగున్నాయి కదా. ఏదో కొత్తగా అలా ట్రై చేశాను అనమాట. పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. ఇదైతే వెజిటేబుల్ రైస్లోకి కర్రీ అనమాట. దీంట్లో కూడా ఆలు, క్యాప్సికమ్, పచ్చి బఠానీ కర్రీ. నెక్స్ట్ అయితే బాండి పెట్టేసుకుందాం. ఇవైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇందాక మీకు చూపించిన ఐటమ్సే బీన్స్, ఆలు, కొత్తిమీర, పుదీనా. సో బాండి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం. చూడండి ఆయిల్ అయితే వేస్తున్నాను. రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేయండి. నేనైతే 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైసే. వెజిటేబుల్ రైస్కి ఎప్పుడు నార్మల్ రైసే బాగుంటుంది. స్పైసెస్ అయితే తీసుకున్నాను. చెక్క, లవంగా, మీకు తెలుసు కదా, ఆకు, షాజీరా, యాలకులు అవి తీసుకొని ఆయిల్లో వేసేసాను. నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ అయితే వేసాను. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వేయించుకోండి. మంచిగా లైట్గా కుక్ అయ్యేంత వరకు. ఎక్కువ కుక్ అయిపోయినా పర్లేదు, ఎందుకంటే మనం ఎసరేస్తాం కాబట్టి అందులో ఆల్రెడీ కుక్ అయిపోతే. ఇలా కొంచెం ఆలు కూడా యాడ్ చేశాను అనమాట. చూడండి కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఉట్టి రైస్ కూడా తినడానికి బాగుంటుందన్నమాట. చూడండి ఇలా హెల్తీగా చేసుకోండి. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది రైస్. పిల్లలకి ఎప్పుడు స్కూల్ బాక్సెస్కి డిఫరెంట్గా ట్రై చేయాలి కదా. సో ఈ వంట అయితే మా పెద్ద పాప అయితే అడిగింది నన్ను, మమ్మీ నాకు చేసి పెట్టవా లంచ్ బాక్స్లోకని. సో మా పాప కోసం అయితే మార్నింగే 4:30కి లేచేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే చేస్తున్నా. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ షూట్ చేసుకున్నాను. సో అవంతా వేగేసిన తర్వాత సాల్ట్ వేసుకొని, నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నా కదా, 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట. 1కి 2 గ్లాసులు వాటర్ అనమాట. నేనైతే కొంచెం ఎక్కువే వాటర్ ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. కర్రీ అయితే అయిపోవడానికి వచ్చిందండి, ఉడికిపోయింది. ఆలు, క్యాప్సికమ్ అయితే మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ అయితే నేను కారం యాడ్ చేస్తున్నాను. మనకి కర్రీకి సరిపడా, రుచికి సరిపడా కారాన్ని అయితే వేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అందులో కొంచెం క్యాప్సికమ్ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే చేత్తోనే వేస్తానండి. మీరు కూడా చేత్తోనే వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి అయితే కలిపేసుకోండి కర్రీ మొత్తం. చూడండి చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటేనే కదా టేస్ట్ అయితే. తిన్న తర్వాత చెప్తాం. ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఎసరు మరిగిపోయిందండి, నేను అది షూట్ చేయలేదు. సో రైస్ అయితే వేసేసుకున్నాను. అందులో రైస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. రైస్ అయితే మంచిగా కుక్ అవుతుంది. చూడండి వెజిటేబుల్స్ అన్నీ నీట్గా. సో కర్రీ అయితే అయిపోయిందండి. ఇట్లా ఆయిల్ పైకి వస్తే కర్రీ అయిపోయినట్లు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ రైస్లోకి మన వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని తీసేసేయండి. కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ రైస్ అండి. రైస్ కూడా ఆల్మోస్ట్ అవటానికి వచ్చేసింది. సో ఇంక ఇలా వచ్చింది. ఇంకో చూసారు ఎలా ఉడికిందో, పొడి పొడిగా. రైస్ అయితే సూపర్ వచ్చిందండి. ఎందుకంటే మనం 1కి 2 గ్లాసు వాటర్ పోసాం కాబట్టి
మంచిగా కుక్ అవుతుందన్నమాట. రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. పిల్లలకి ఇది చాలా అంటే చాలా ఇష్టము, హెల్దీ కూడా అండి. వారానికి 1 or 2 టైమ్స్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక నేనైతే లంచ్ బాక్సులు పెట్టడానికి అయితే రెడీ అయిపోయానండి. ఇది ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. మా పెద్ద పాపకి చిన్న పాపకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ కర్రీ అయితే చేశాను. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, చాలా ఇష్టం మా పిల్లలకి. సో మీరు కూడా ఇలానే వారానికి 2 సార్లు అయితే మీ పిల్లలకి చేసి లంచ్ బాక్స్ అయితే పెట్టండి. లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళకి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఇష్టంగా మిగిల్చకుండా మొత్తం తింటారు. ఇదైతే కర్రీ అండి. మరి టేస్ట్ అయితే చూడలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ కదా ఇది. సో మా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టాను. వాళ్ళ కమెంట్స్ ఎలా ఉన్నాయి ఈవినింగ్ తెలుసుకొని మీకైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి, ఓకేనా. నాకైతే చూస్తుంటేనే సూపర్ ఉంది. బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.